Hello everyone, welcome to another video on graphs. Today's question, we are given a n cross m 2D binary grid. ఇక్కడ కనిపిస్తున్నట్టు. This represents a map of ones and zeros. Ones indicate that there is land there. Zeros ఉంటే అక్కడ వాటర్ ఉన్నట్టు. In this grid, we have to return the number of islands. అందుకే the question is number of islands. Island అంటే ఏంటి? A land surface which is surrounded by water. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ గ్రూప్ ఆఫ్ వన్స్ విచ్ ఆర్ సరౌండెడ్ బై జీరోస్. ఇక్కడ ఈ గ్రిడ్లో మీరు గమనిస్తే ఈ వన్స్ అన్నీ కనెక్టెడ్. సో దిస్ ఇస్ వన్ ఐలాండ్. అదే ఇక్కడ సపరేట్గా ఒక వన్ ఉంది అనుకోండి, దిస్ విల్ బికమ్ వన్ ఐలాండ్. ఆర్ ఇలా కాకుండా ఇలా ఉన్నా కూడా బికాస్ దీస్ టూ వన్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద అదర్ సెట్ ఆఫ్ వన్స్, ఇది ఒక ఐలాండ్ అవుతుంది. I hope the concept of island is clear with respect to this grid. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెండు వన్స్ ఉన్నాయనుకోండి, వన్కి రైట్ సైడ్లో ఒక వన్ ఉంది, వన్కి లెఫ్ట్ సైడ్లో ఇంకో వన్ ఉంది, టాప్లో ఇంకో వన్ ఉంది, కింద కూడా ఇంకో వన్ ఉంది అనుకోండి. సో ఇలా ఒక వన్కి ఆల్ ఫోర్ డైరెక్షన్స్లో వన్స్ ఉంటే ఆల్ దీస్ వన్స్ ఆర్ కనెక్టెడ్. సో వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ కన్సిడర్ ఈచ్ సెల్ యాజ్ నోడ్. ప్రతి నోడ్కి లెఫ్ట్, రైట్, టాప్ అండ్ బాటమ్ చూస్తా. ఇఫ్ దెర్ ఇస్ వన్, ఐ కన్సిడర్ దిస్ వన్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఈ నోడ్కి కింద జీరో ఉంది, సో ఐ నాట్ కన్సిడర్ దిస్. ప్రతి నోడ్కి ఐ సీ ఆల్ ఫోర్ డైరెక్షన్స్. ఆ ఫోర్ డైరెక్షన్స్లో ఎక్కడ వన్ ఉంటే ఆ వన్ నేను కలుపుకుంటా. ఇఫ్ ఐ స్టార్ట్ విత్ దిస్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఒక వన్ ఉంది, కిందకు ఒక వన్ ఉంది, ఐ కంటిన్యూ విత్ దిస్. ఇక్కడ కూడా రైట్ సైడ్ ఒకటి, కింద ఒకటి ఉంది, ఐ కంటిన్యూ విత్ దిస్. రైట్ సైడ్ ఒకటి ఉంది, కింద ఏం లేదు, సో నేను దాన్ని కలుపుకోను. ఐ కంటిన్యూ విత్ దిస్. కింద ఒకటి ఉంది, సో ఐ యాడ్ దిస్. ఈ వన్కి లెఫ్ట్, రైట్ అండ్ బాటమ్ మూడు జీరోసే ఉన్నాయి. పైన మాత్రం వన్ ఉంది, దట్ ఈస్ ఆల్రెడీ కవర్డ్. సో ఇక్కడ నుంచి ఐ కమ్ బ్యాక్ హియర్. ఈ నోట్కి రైట్ సైడ్లో జీరో ఉంది, లెఫ్ట్ సైడ్లో ఏమీ లేదు, టాప్లో ఏమీ లేదు, కింద ఒక వన్ ఉంది బట్ దట్ ఈస్ కవర్డ్. లెఫ్ట్ సైడ్లో ఒక వన్ ఉంది బట్ నేను అక్కడి నుంచి వచ్చాను, సో విల్ కమ్ బ్యాక్. ఈ వన్ కూడా దాని చుట్టూ ఉన్న వన్స్ అన్ని కవర్ అయిపోయాయి, సో విల్ కమ్ బ్యాక్. ఈ వన్కి టూ ఆప్షన్స్ ఉండేవి, ఇదొకటి ఇదొకటి. సో నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఐ విల్ కమ్ డౌన్ అండ్ ఎక్స్ప్లోర్ దిస్. దీనికి మళ్ళీ లెఫ్ట్లో ఒక వన్ ఉంది, బాటంలో ఒక వన్ ఉంది, రైట్లో జీరో ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దాట్. టాప్లో కూడా వన్ ఉంది బట్ నేను అక్కడి నుంచే వచ్చాను. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. లెఫ్ట్లో ఒకటి ఉంది, రైట్ అండ్ బాటంలో జీరోస్ ఉన్నాయి. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. బాటమ్ జీరో ఉంది, లెఫ్ట్లో ఏమీ లేదు, రైట్లో వన్ ఉంది కానీ నేను అక్కడి నుంచే వచ్చాను, సో నాకు మిగిలిన ఆప్షన్ పైన. ఐ విల్ ఎక్స్ప్లోర్ దిస్. ఇప్పుడు దీనికి టాప్, రైట్, బాటమ్ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి. బాటమ్ ఏమో నేను బాటమ్ నుంచే వచ్చాను, రైట్ ఈజ్ ఆల్రెడీ విజిటెడ్, టాప్ ఈజ్ ఆల్రెడీ విజిటెడ్, సో ఐ కీప్ గోయింగ్ బ్యాక్. ఫైనల్ ఇక్కడికి వస్తాను. ఈ నోడ్కి ఈ వన్ చుట్టూ ఉన్న అన్ని వన్స్ కవర్ అయిపోయాయి, సో విల్ కమ్ బ్యాక్. ఈ వన్ చుట్టూ ఉన్న అన్ని వన్స్ కవర్ అయిపోయాయి, దిస్ ఇస్ విజిటెడ్, దిస్ ఇస్ ఆల్సో విజిటెడ్, సో ఐ స్టాప్ మై ఇటరేషన్. ఇక్కడ నేను ఎన్ని వన్స్ని అయితే సర్కిల్ చేశానో ఆల్ ద వన్స్ కాన్స్టిట్యూట్ వన్ సింగిల్ ఐలాండ్. దిస్ సమ్వాట్ లుక్స్ లైక్ డిఎఫ్ఎస్. నేను ఒక నోడ్తో స్టార్ట్ చేసి ఆ నోడ్కి లెఫ్ట్, రైట్, టాప్ అండ్ బాటమ్ 4 డైరెక్షన్స్లో ఉన్న నోడ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎక్కడ వన్ కనిపిస్తే దాన్ని విజిటెడ్గా మార్క్ చేసుకుంటాం. అలా ఎన్ని వన్స్ వీలైతే అన్ని వన్స్ని కవర్ చేసేస్తాం, బికాజ్ దే ఆర్ ఆల్ కనెక్టెడ్ నోడ్స్. ఈ నోడ్తో స్టార్ట్ చేసినప్పుడు మనకి ఐలాండ్ వచ్చింది. డిఎఫ్ఎస్లో విల్ పర్ఫార్మ్ డిఎఫ్ఎస్ ఫర్ i = 1 to n కదా. i = 1 చేస్తేనే ఈ వన్స్ అన్ని కవర్ అయిపోయాయి, బికాజ్ ఆల్ దిస్ వన్స్ ఆర్ కనెక్టెడ్. కన్సిడర్ దెర్ ఇస్ వన్ హియర్, దిస్ ఇస్ నాట్ కవర్డ్ బట్ దిస్ ఇస్ ఆల్సో అన్ ఐలాండ్. సో వైల్ ఇటరేటింగ్ ఫ్రమ్ i = 1 to n, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. దీన్ని టాప్ చూస్తా, రైట్ చూస్తా, బాటమ్ చూస్తా, లెఫ్ట్ చూస్తా, ఎక్కడ వన్స్ లేవు. సో దిస్ విల్ బి అనదర్ ఐలాండ్. సో దిస్ విల్ బి 1 అండ్ దిస్ విల్ బి ద సెకండ్ ఐలాండ్. మనకి రెండు ఐలాండ్స్ రావడానికి లెట్స్ మార్క్ దిస్ as 1. సో నౌ వీ అండర్స్టాండ్ దట్ వీ కెన్ యూజ్ డిఎఫ్ఎస్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. బట్ మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి వీ కెనాట్ కన్స్ట్రక్ట్ అన్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ హియర్. దెర్ ఆర్ టోటల్ n cross m సెల్స్ హియర్. సో వాటన్నిటినీ నేను ఎక్స్ప్లోర్ చేయాలి. జస్ట్ 1 to n చేస్తే సరిపోదు, ఐ హ్యావ్ టు డూ ఫ్రమ్ 1 to n cross m. అందుకే దిస్ విల్ బి కన్వర్టెడ్ టు 2 లూప్స్. ఒకటి i = 1 to n, ఇంకోటి j = 1 to m. బికాస్ దెర్ ఆర్ m cross n సెల్స్ హియర్, అంటే వీ హ్యావ్ n cross m నోడ్స్. ప్రతి దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి నేను. సో ఈ రెండు ఫర్ లూప్స్కి విల్ బి కాలింగ్ డిఎఫ్ఎస్. ఈ డిఎఫ్ఎస్ని ఎప్పుడు కాల్ చేస్తాం?
if visited of I and J is false. ఈ కండిషన్తో పాటు ఒక ఎక్స్ట్రా కండిషన్ ఏం కావాలి మనకి? వీ హ్యావ్ టు ఓన్లీ కనెక్ట్ దోస్ నోట్స్ హూస్ వాల్యూ ఇస్ 1. 0 అంటే వాటర్ కదా, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ ఐలాండ్స్. సో వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ 1. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకిచ్చిన గ్రిడ్తో పాటు వీ నీడ్ అన్ అదర్ 2D array కాల్డ్ visited in order to mark the nodes visited. సో ద కోడ్ ఇస్ సింపుల్. మనం ఇంతకుముందు చూసినట్టే ఇనీషియల్గా ఐలాండ్స్ అని చెప్పి నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నా అండ్ ఐ ఇనిషియలైజ్ ఇట్ టు 0. యాజ్ వి డిస్కస్డ్ హియర్ మనకి 2 ఫర్ లూప్స్ ఉంటాయి బికాస్ దెర్ ఆర్ n cross m cells ఫర్ i ఈక్వల్ టు 1 to m అండ్ ఫర్ j ఈక్వల్ టు 1 to m. ఒకవేళ నా కరెంట్ నోడ్ i, j విజిటెడ్ కాకపోతేనే ఐ విల్ బి కాలింగ్ DFS ఆఫ్ i, j. ల్యాండ్స్ కాన్స్టిట్యూట్స్ ఓన్లీ వన్స్ కాబట్టి ఐఎమ్ చెకింగ్ దిస్ కండిషన్ హియర్. ఇక్కడ మనం చూసినట్టు వెన్ వీ స్టార్టెడ్ విత్ దిస్ నోడ్, దీనికి కనెక్ట్ అయి ఉన్న ప్రతి 1 ఫస్ట్ ఇటరేషన్లోనే అన్ని విజిటెడ్ అయిపోయాయి, విచ్ మీన్స్ ఫర్ i ఈక్వల్ టు 1 అండ్ j ఈక్వల్ టు 1 ఇన్ దిస్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ 1,1 కేసులోనే ఈ 1s అన్ని కనెక్టెడ్ అయిపోయాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ విజిటెడ్. సో 1,1కి DFS మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నా నంబర్ ఆఫ్ ఐలాండ్స్ విల్ బికమ్ 1. దాని తర్వాత ఏది తీసుకున్నా 1,2, 1,3, 2,1, 2,3 ఈ ఏ నోట్స్ తీసుకున్నా కూడా దే విల్ బి ఆల్రెడీ విజిటెడ్. అందుకే విల్ నాట్ కమ్ ఇన్ టు దిస్ ఇఫ్ కండిషన్. DFS కూడా వాటికి కాల్ చేయము బికాస్ దే ఆర్ ఆల్రెడీ విజిటెడ్. ఇలా అన్ని నోట్స్ చూసుకుంటూ వచ్చి మన లాస్ట్ నోడ్ n-1, m-1 ఈ సెల్ విల్ బి 1 అండ్ దిస్ విల్ నాట్ బి విజిటెడ్. అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి అగైన్ ఐలాండ్ విల్ బి ఇంక్రిమెంటెడ్. ఇది కాస్త 2 అవుతుంది. అండ్ దెన్ ఐ కాల్ DFS ఆన్ దిస్ సెల్ అండ్ మార్క్ ఆల్ ద కనెక్టెడ్ వన్స్ యాజ్ విజిటెడ్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మనం ఇప్పటివరకు చాలా వీడియోస్లో DFSని కోడ్ చేసాం, కానీ అక్కడ వీ యూజ్ అడ్జసెన్సీ లిస్ట్. ఇక్కడ వీ హ్యావ్ ఎన్ n x m మ్యాట్రిక్స్. సో ఒక 2D మ్యాట్రిక్స్ మీద DFS ఎలా చేయాలో చూసే ముందు లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ ఆప్టిమైజ్ ద స్పేస్. ఇక్కడ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? n x m ఎక్స్ట్రా విజిటెడ్ 2D అరే తీసుకుంటున్నాం. ఇది లేకుండా పని జరుగుతుందేమో చూద్దాం. ఈ విజిటెడ్ ఏం చేస్తుంది? ఏవైతే నోట్స్ని మనం విజిట్ చేసామో వాటిని ట్రూగా మార్చేస్తుంది. ట్రూ అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ విజిటెడ్. మీరు ఇక్కడ గమనిస్తే మనం గ్రిడ్లో ప్రతి నోడ్ని ఎగ్జామిన్ చేయట్లేదు. వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్స్, వీఆర్ ఇగ్నోరింగ్ జీరోస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ విజిటెడ్ అరే జస్ట్ టు మార్క్ ఇఫ్ ద నోట్ ఇస్ విజిటెడ్ ఆర్ నాట్, ఒక నోట్ విజిటెడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ మార్కింగ్ ఇట్ as ట్రూ ఇన్ విజిటెడ్ అరే, వాట్ ఇఫ్ I override this 1 with 0. ఫ్యూచర్లో ఐ విల్ నాట్ బి కన్సిడరింగ్ దిస్ నోడ్ బికాస్ ఇట్స్ వాల్యూ ఇస్ 0. ఇలా చేస్తే వీ డోంట్ నీడ్ దిస్ ఎక్స్ట్రా విజిటెడ్ అరే. మనకి ఇన్పుట్లో ఇచ్చిన గ్రిడ్తోనే మన పని అయిపోతుంది. సో లెట్స్ డూ దిస్ ఆప్టిమైజేషన్ అండ్ సాల్వ్ ద DFS. వీ కెన్ అవాయిడ్ ద విజిటెడ్ అరే బై మార్కింగ్ ఆల్ విజిటెడ్ సెల్స్ యాజ్ జీరోస్. జీరోస్ని మనం ఎలాగో విజిట్ చేయట్లేదు. సో విజిట్ అయిపోయినది 0 చేస్తామనుకోండి, విల్ నాట్ విజిట్ దెమ్ అగైన్. DFS on this 2D matrix is also fairly simple. మనకి i, j రిప్రజెంట్స్ ఏ నోడ్. సో ప్రతి నోట్లో మనం అనుకున్నట్టు పైకి వెళ్తాం, రైట్కి వెళ్తాం, కిందకి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తాం. సో i రిప్రజెంట్స్ ద రో, j రిప్రజెంట్స్ ద కాలమ్. దీని రేంజ్ 1 to n, దీని రేంజ్ 1 to m. దీన్ని నేను 1 to n గా తీసుకోవచ్చు ఆర్ 0 to n-1 గా కూడా తీసుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. Because our indexes starts from 0, let's stick to this one. So దీని రేంజ్ ఇది కాబట్టి if at all I encounter an I which is out of this range, అంటే which is less than 0 and greater than m-1, we just have to move on. సో అదే బేస్ కండిషన్ ఇక్కడ రాసుకున్నాం. ఇఫ్ I is less than 0 or greater than or equal to n, ఎందుకంటే నా అప్పర్ బౌండ్ ఇక్కడ n-1 కాబట్టి, ఆర్ ఇఫ్ j is less than 0 or j greater than or equal to m. ఈ అన్ని కండిషన్స్లో we are going out of the matrix. ఇది I equal to 0, I equal to -1 అయితే ఇది అయిపోతుంది. దిస్ విల్ బి అవుట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. j equal to m అయితే విల్ బి హియర్ అవుట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. I equal to n అయితే విల్ బి హియర్ అవుట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. j equal to -1 అయినా కూడా విల్ బి హియర్ అవుట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఫర్ ఆల్ 4 కండిషన్స్ we just have to return void. వీటితో పాటు whenever we encounter water which is 0, then also we have to ignore. ఇక్కడ 0కి 2 కేసెస్, which is actually water, and the other cases that land might have been already visited. So ఈ 5 కండిషన్స్లో we are simply returning void. If my node represented by I and j does not fall in this base condition, I'll mark it as 0 because I'm visiting it. ఒకసారి దాన్ని విజిట్ చేసేసిన తర్వాత
మళ్ళీ నాకు 4 డైరెక్షన్స్ ఉన్నాయి. i-1 అంటే పైకి, i-1, j. అప్ i+1 అంటే కిందకి, బాటమ్ i+1, j. i, j-1 అంటే లెఫ్ట్కి, i, j+1 అంటే రైట్కి. In all 4 directions I am calling DFS. Mali this will be called depending on the I and j values and also the cell value. We'll decide if you have to return void or if you have to mark it visited. ఇలా చేసుకుంటూ వెళ్ళి అన్ని కనెక్టెడ్ వన్స్ని విజిట్ చేసేస్తాం. We'll be doing this for all I and j in case if that particular node is not visited. సో నేను ఎన్నిసార్లు అయితే ఈ డిఎఫ్ఎస్ని కాల్ చేస్తానో ఐ హ్యావ్ దోస్ మెనీ నెంబర్ ఆఫ్ ఐలాండ్స్. ఈ కేసులో ఐఎమ్ కాలింగ్ దిస్ డిఎఫ్ఎస్ అట్ దిస్ స్టేజ్ ఓన్లీ 2 times. ఫస్ట్ టైం ఈ సెల్కి కాల్ చేశాను. ఈ సెల్తో స్టార్ట్ చేసినప్పుడు డిఎఫ్ఎస్ దీన్ని కనెక్టెడ్ అన్ని వన్స్ విజిటెడ్ అయిపోయాయి. తర్వాత ప్రతి నోట్కి చెక్ చేసుకుంటూ వెళ్ళా. వేరే ఏ నోట్కి నేను డిఎఫ్ఎస్ని కాల్ చేయలేదు, బికాస్ ఇదర్ ఇట్ ఈస్ 0 ఆర్ ఇట్ ఈస్ ఆల్రెడీ విజిటెడ్. మనకు ఒక్క సెల్ దొరికింది లాస్ట్లో విచ్ ఈస్ నాట్ విజిటెడ్ అండ్ ఆల్సో నాట్ 0. సో దీనికి మళ్ళీ నేను డిఎఫ్ఎస్ని కాల్ చేశాను. అందుకే మై ఆన్సర్ వుడ్ బి 2 హియర్. నౌ కమ్ లెట్స్ కోడ్ ఇట్ ఆన్ లీడ్ కోడ్. Problem number 200, number of islands. Given a m cross n 2D binary grid which represents a map of ones and zeros. Ones ante land, zeros ante water. Return the number of island. Island ante enti? It is surrounded by water and is formed by connecting adjacent lands horizontally or vertically. Ikkada kuda ade condition icharu. Either go up or down or left or right. Diagonal ga elladaniki veelu. Assume all 4 edges of the grid are surrounded by water. అందుకే when we are going out of the grid, we are considering it as water. అందుకే we are returning void. Let's start coding. Because we have decided to mark the visited nodes as 0, మనకి ఇక్కడ visited array అవసరం లేదు. Before doing the for loop, let's define the values n and m. n equal to grid.length, int m equal to grid of 0.length. n వచ్చేసి నెంబర్ ఆఫ్ రోస్, m వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో int I equal to 0 to I less than n. I represents the rows. int j equal to 0 to j less than m. ఇక నేనేం చెక్ చేయాలి? ఇఫ్ మై కరెంట్ సెల్ is water or not. If it is not equal to water, then only I'll be calling my DFS. DFS లో గ్రిడ్ని పాస్ చేద్దాం, I and J ని కూడా పాస్ చేద్దాం. ఆన్సర్ రిటర్న్ చేయడానికి లెట్స్ డిక్లేర్ a variable called number of islands and initialize it to 0. Every time I call DFS, I'll increment this. DFS కి సపరేట్ ఫంక్షన్ రాసుకుందాం. If I is less than 0 or I is greater than or equal to n, or j is less than 0, j is greater than or equal to m, or if it is water also, we have to just return void. ఈ కేసు వచ్చేసి it can be actually water or that particular node is already visited, and that's why we marked it as 0. Visit అయిన ప్రతి నోడ్ని 0కి మార్చేయాలి. సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ఇట్ హియర్. ఒకసారి ఈ నోడ్ I, j విజిట్ అయిపోయిన తర్వాత ఐల్ బి కాలింగ్ దిస్ 4 times. ఫస్ట్ పైకి వెళ్దాం, I-1, j. తర్వాత కిందకి వెళ్దాం, I+1 j. ఇప్పుడు jని మారుద్దాం, లెఫ్ట్ అండ్ రైట్. ఫైనలీ ఐ విల్ బి రిటర్నింగ్ నంబర్ ఆఫ్ ఐలాండ్స్. ఇక్కడ నేను ఎన్ని వాడాను, ఎంని కూడా వాడాను, బట్ దే ఆర్ నాట్ డిఫైన్డ్ హియర్. సో లెట్ మీ పాస్ దెమ్ హియర్.
ఇక్కడ నేను ప్రతి చోట ఏ అని వాడాను, మనం వైట్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్నట్టు. బట్ దిస్ ఇస్ నాట్ ఏ, ఇట్స్ గ్రిడ్. Now let's review the code once. ఇక్కడ మనకి గ్రిడ్ వచ్చేసి క్యారెక్టర్ అరే, బట్ హియర్ వీఆర్ ట్రైంగ్ టు కంపేర్ ఇంటీజర్ విత్ దట్ క్యారెక్టర్. సో లెట్స్ కన్వర్ట్ దిస్ టు క్యారెక్టర్, ఇట్స్ నాట్ ఇంటీజర్. ఇంకెక్కడైనా గ్రిడ్ వాల్యూని కంపేర్ చేస్తున్నామా? దిస్ షుడ్ వర్క్. లెట్స్ రన్ అండ్ చెక్ ఇట్. గ్రేట్, లెట్స్ సబ్మిట్ ఇట్. Super. That's it for today. Let's meet in the next video with more problems on graphs. Until then, stay tuned, stay focused, keep learning.